హలో వ్యూయర్స్! 'నువ్వేలే నువ్వేలే' బేబీ హెల్తీగా ఉంది. వినండి హార్ట్ బీట్ అని మొదటిసారి బిడ్డ హార్ట్ బీట్‌ని బిడ్డ తండ్రికి వినిపిస్తుంది డాక్టర్ వర్ధిని. సీతాకోకచిలుక రెక్కలు కొట్టుకుంటున్నట్టుగా టపటపలాడుతున్న శబ్దం తన బుజ్జి పాపదేనని గుర్తించిన తండ్రి కళ్ళల్లో చెప్పలేని ఆనందం. థాంక్స్ డాక్టర్ అని ఆమె వెళ్ళమనడంతో బయటకు వెళ్లి వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నాడు. స్కానింగ్ కంప్లీట్ అయ్యాక ఆమె చేతికి టిష్యూస్ ఇచ్చి, "జస్ట్ 3 మంత్సే కదా! నార్మల్‌గా ఉండొచ్చు. మీ బేబీ బాగుంది. నో నీడ్ టు వర్రీ" అని కొన్ని మందులు, హార్మోన్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చింది వర్ధిని. ఆ పేషెంట్ వెళ్ళిపోయాక లోపలికి వచ్చింది అనిత. తను కూడా డాక్టర్, స్పెషలిస్ట్ ఇన్ కార్డియో. "అందరికీ కడుపులు, కాన్పులు అవుతున్నాయి కానీ నీకు పెళ్లి అవ్వడమే కష్టంగా ఉంది" అని వెక్కిరిస్తూ వచ్చి కూర్చున్న అనితను చూసి నవ్వేసింది వర్ధిని. "ఏంటే అన్నిటికీ నవ్వుతూ ఉంటావు? ఎన్ని సంబంధాలు చూశాము. ఈసారైనా చేసుకోవచ్చు కదా" అని బ్రతిమాలడంలోకి దిగింది అనిత. వర్ధినిలో మౌనం. ఆ మౌనం చాలా గంభీరంగా ఉంది. గంభీరమైన సముద్రం ఎలా అయితే ఉంటుందో, ఆ క్షణం వర్ధిని కూడా అలాగే అనిపించింది అనితకి. "ఏమైంది వర్ధిని? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?" అనునయించింది స్నేహితురాలిని మెల్లిగా. "నువ్వు తప్పు మాట్లాడావని నేను అనలేదు అనిత. నా పాత జీవితం గుర్తొచ్చి ఏదో అలజడి అంతే." "ఆ పాత జీవితాన్ని మర్చిపోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు?" విసుగు పుట్టింది అనితలో. "మరవడం" అని నిట్టూర్చి, "మరపు అంత తేలికనా? మరచిపోవడం అందరికీ వస్తే ప్రపంచంలో ఎలాంటి బాధ ఉండదు" ఫిలాసఫీ చెప్పింది వర్ధిని. "ఎందుకు ఉండదు? నీ జీవితం అంత గొప్పగా ఏమీ జరగలేదుగా?" "లేదు అనిత. నేను అనుకున్నట్టు మంచి భర్తే దొరికాడు. నేను చిన్నప్పటి నుంచి కలలు గన్న శ్రీరామచంద్రుడి లాంటి వాళ్ళు దొరికాడు. కానీ ఆ శ్రీరాముడు కూడా తన ఆలిని అవమానించాడు అని నేను మర్చిపోయాను. పూజించిన దేవుడు భర్తగా వస్తే భరించలేకపోయాను." "ఒసేయ్! అలా అంటావేంటే? ఆ దేవుడితో నీ భర్తకు పోలికనా? ఆ రాముడు పురాణ పురుషుడు" అంది అనిత. "హ్మ్. నా భర్త అదే నా ఎక్స్ భర్త. అతను కూడా పురాణ పురుషుల్లాగే ప్రవర్తించాడు. తండ్రికి ఎదురు చెప్పలేదు. తల్లి మాట జెవదాటలేదు. అన్నదమ్ములను కాదనలేదు. తన ఇంట్లో ఉన్న అందరినీ బాగానే చూసుకున్నాడు. ఒక్క నన్ను తప్ప. ఏకపత్ని వ్రతుడే కాదు అని నేను అనలేదు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యమైతే మా అత్తగారు వేధించుకు తినేది. అప్పుడు తన పని అలాంటిది అని చెప్పలేకపోయాడు. తన తల్లి ఎంత తిడుతున్నా వింటూ అదేదో సినిమా పాటలాగా ఎంజాయ్ చేశాడు. నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నేనేమైనా వేరే వాళ్ళతో కులికి ఇంటికి వెళుతున్నానా? నా సమయాన్ని, జ్ఞానాన్ని వెచ్చించి కొన్ని ప్రాణాలను ఈ లోకంలోకి తీసుకువస్తున్నాను. కొంతమందిని కాపాడుతున్నాను. అలాంటి వృత్తిలో ఉన్న నన్ను ఎన్నోసార్లు అవమానించారు ఇంట్లో వాళ్ళు. కానీ ఎన్నడూ ఎవరికీ అడ్డు చెప్పలేదు ఆయన. అన్నిటికీ తల ఊపుతూ ఉన్నాడు. ఇది ఆనాటి కాలమే అయితే నిప్పుల్లో దూకమన్నా దూకమనేవాడు. మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, "ఈ నెల నా కొడుకు ఊర్లోనే లేడు. ఎక్కడి నుంచి వచ్చిందే నీకు కడుపు?" అని నా అత్త నన్ను నలుగురిలో నిలబెట్టి అడిగినప్పుడైనా అతని సమాధానం శూన్యం. అగ్నిప్రవేశం చెయ్యని సీతనే అయ్యాను ఆ క్షణం. నిలువెల్లా దహించుకుపోయాను. సీత అగ్నిప్రవేశంలో అగ్ని కూడా చల్లబడింది సీత పాతివ్రత్యం చూసి. కానీ ఈ కలికాలంలో ఆ అగ్నిదేవుడికి కూడా ఆద్యం పోసేవాళ్ళు కోకొల్లలు. ఇక ఆ మాట అనిపించుకున్న తర్వాత ఒక క్షణం కూడా ఆ ఇంట్లో నిలబడి ఉండాలనిపించలేదు. అందరి చూపులు, హేళనలు, నా భర్త అని చెప్పుకుంటున్న మనిషి మౌనం నన్ను చిత్రవద చేసింది. అందుకే వచ్చేశాను. డివోర్స్‌కి అప్లై చేశాను. కానీ వాళ్ళే తిరిగి నన్ను ఏమని ప్రశ్నించారో తెలుసా? వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని, భర్తతో కాపురం చేయకుండా వాడితో కడుపు తెచ్చుకొని మమ్మల్ని అవమానించింది. ఇక్కడ మేము బాధితులం, తను కాదు అని మళ్ళీ నా మీదే కేసు వేశారు. ఎంత అమానవీయం! ఆ మాటలు విని హై బీపీతో పడిపోయి కడుపులో బిడ్డను చంపుకున్నాను.
ఎన్నో కేసులు వాదించిన నా లాయర్ ఫ్రెండ్ కూడా చలించిపోయింది నన్నన్న మాటలకి. చిన్ననాటి నుంచి పుట్టింటి చేతుల్లో ఎంతో అపురూపంగా పెరిగిన నన్ను అన్నేసి మాటలంటుంటే, మిథిలా నగరపు సీతే కనిపించిందే నీ మొహంలో అని అంది. ఆవిడ కూడా అంతే కదా! ఎంతో అపురూపంగా పెరిగిన, అయోధ్య చేరిన మరునిమిషం నుండి మొదలైన ఆమె కష్టాలు భూప్రవేశం చేసే వరకు వదల్లేదు. నన్ను కన్నతల్లి బ్రతికి ఉంటే ఆమె ఒడిలో చేరి సాంత్వన పొందేదాన్ని. లేదు కనుక ఇలా ఇంతమంది తల్లులను ఓదారుస్తూ వాళ్లకు తల్లినయ్యాను. ఈ జీవితం చాలేమో అనిపిస్తుంది. కేర్మంటున్న పసిపిల్లల శబ్దాలే నాకు రామనామం ఇచ్చే అనుభూతి. పసిపిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చే వాళ్ళ హృదయ స్పందనలే నేను రాస్తున్న రామకోటి. చాలు ఈ జీవితం, ఇక నా కోసం ఎవరినీ వెతకొద్దు. ఇంకొకరి మౌనానికి నేను బందీని అవలేను. నేను పోగొట్టుకున్న మాతృత్వాన్ని మరో తల్లిలో చూసుకొని అయినా సంతోషపడతాను అని బాధపడుతూ అక్కడి నుంచి నిష్క్రమించింది వర్ధిని. వర్ధిని గొంతులో తారట్లాడిన ఆ బాధ అనిత మనసునే కాదు, ఆ వెనకే నిలబడి ఉన్న మరొక వ్యక్తిని కూడా తాకింది. అతని మనసు కూడా వేదన చెందింది వర్ధిని బాధకు. ఆమెకి కావలసింది పరామర్శనో, ఓదార్పునో కాదు. ఆత్మవిశ్వాసం గల ఆడదానికి ఆలంబన ఎంతో అవసరం. నేను ఉన్నాను అని భరోసా ఇవ్వగలవడం అత్యవసరం అని ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు ఉమెన్స్ డే. హాస్పిటల్లోని లేడీ డాక్టర్స్ అందరికీ స్పెషల్గా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరూ పార్టిసిపేట్ చేసేలా చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. డాక్టర్ కేకే వస్తున్నారు, ఆయనే విన్నర్స్కి ప్రైజ్ ఇస్తారు అని అనౌన్స్ చేసింది ఒక జూనియర్ డాక్టర్ అమ్మాయి. ఆమె అక్కడ హోస్ట్ చేస్తుంది ప్రోగ్రాం. అందరూ అలర్ట్ అయ్యారు. డాక్టర్ కేకే ఫారిన్లో ఉన్నత విద్య అభ్యసించి అక్కడే కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఎంతోమంది పేషెంట్స్కి దేవుడైన మిస్టర్ కృష్ణకుమార్ పెళ్లి చేసుకున్న భార్య మాత్రం అతన్ని అర్థం చేసుకోలేదు. సంవత్సరం కాపురం చేశాక అతనితో సరిగా సమయం గడపడం లేదని, అతను ఫ్యామిలీ లైఫ్కి ఫిట్ అవ్వడు అని ఆరోపణలు చేసి చిత్రవద చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని అంటున్న తల్లి మాటలకి ఎదురు చెప్పలేక హాస్పిటల్ని ఇల్లుగా మార్చుకున్న డాక్టర్ కృష్ణకుమార్ విమెన్స్ డే సందర్భంగా కల్చరల్ యాక్టివిటీస్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి స్వయంగా తనే వచ్చారు. ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ ద హాస్పిటల్. ఆయన రాగానే అందరూ గౌరవప్రదంగా లేచి నిలబడ్డారు. ప్రైజెస్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ఒక్కొక్కరుగా వచ్చి తమకు వచ్చిన ప్రైజెస్ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి అందరికీ ప్రైజెస్ ఇచ్చేలాగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. మ్యూజికల్ చైర్లో గెలిచిన డాక్టర్ వర్ధినిని స్టేజ్ మీదకి రమ్మన్నారు. 5.5 అడుగుల ఎత్తుతో మౌన గంభీరమంతా తనతో దాచుకున్న ఒక 35 ఏళ్ల ప్రౌఢ ఆమె. గోధుమ రంగు కాటన్ చీరకి యాష్ కలర్ హైనెక్ బ్లౌజ్తో చాలా హుందాగా ఉంది వర్ధిని. నడుము దాటిన వాలు జడ, సైడ్కి ఒక అందమైన రోజా పువ్వు పెట్టుకుంది. బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్తో క్లాసీగా ఉంది. ఆమె అలా నడుచుకుంటూ వస్తుంటే మిస్టర్ కేకే కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. ఆమె స్టేజ్ మీదకి వచ్చి ప్రైజ్ కోసం చేతులు చాచగానే సడన్గా ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ తీసి థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ మధ్యలో పెట్టి మిస్ వర్ధిని, విల్ యు మ్యారీ మీ అని ప్రపోజ్ చేశాడు. హాల్ అంతా నిశ్శబ్దం. ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ వర్ధినికి షాకింగ్గా ఉంది. ఆమె చుట్టూ ఆవరించిన ఒక గంభీరత ఆమెను ఒక మాట కూడా మాట్లాడనీయలేదు. కనురెప్ప వేయకుండా అలాగే చూస్తుంది. అతను ఏదో చెప్తున్నాడు. తను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నాడో, ఏం చేశాడో అన్నీ చెప్తున్నా కానీ తన చెవులకు ఏదీ వినబడడం లేదు. కేకే కళ్ళల్లోకి చూసింది. కేకేతో తన పరిచయాన్ని, అతనితో ఉన్న సందర్భాలని అన్నిటినీ గుర్తు తెచ్చుకుంది. ఎంతో కంఫర్ట్ జోన్లో ఉంచే కేకే అంటే ఆమెకు కూడా అభిమానమే. కానీ అభిమానం మరో మెట్టు ఎక్కగలదా? తన జీవితానికి అతను ఆలంబన అవగలడా? ఏది ఆలోచించకుండా మరొక స్టెప్ ముందుకు వేయలేనని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జూనియర్ డాక్టర్స్ అలాగే తన తోటి డాక్టర్స్ అందరూ వర్ధిని గురించి అప్పటికే తెలిసి ఉండడము, తన మీద మంచి అభిప్రాయంతో
ఆమెను ఒక యువరాణిలా 2 చేతులు పట్టుకొని తీసుకొని కేకే ముందుకు తీసుకొచ్చారు. మీ అంగీకారం ఉంటేనే ఈ రింగ్ తొడుగుతాను అతను చెప్పాడు చిన్న స్మైల్ ఇస్తూ. ఆమెలో అయోమయం. కేకే గురించి ఒక ఘటన గుర్తు చేసుకుంది. భార్య ఆడపిల్లను ప్రసవించింది అని చెప్పగానే తన తల్లి మాటలు విని తల్లి బిడ్డను వదిలేసి వెళ్తున్న ఒకతని మొహం పగలగొట్టిన కృష్ణ ఆ క్షణం ఎంతో నచ్చాడు వర్ధినికి. నా భర్త ఇలా ఎందుకు లేడు అనే ప్రశ్న వేసుకుంది ఆ క్షణం. తర్వాత ఆ కుటుంబంకి అండగా ఉంటూ తన హాస్పిటల్లోనే పని ఇప్పించాడు. మనసు ఒకటే ప్రశ్న అడిగింది. నువ్వంత ఏరికోరి చేసుకున్న నీ రాముడు నీ చేయి వదలకుండా నీతోనే ఉన్నాడా? అవతారం అంతరించిందనుకో. ఈ కృష్ణుడు నీకోసం వచ్చాడు. తనకి నీ చేయి అందించు. నీ రాతలో కృష్ణుడు ఉంటే రాముడు ఎంతవరకు వస్తాడు అని తన మనసు చెప్తుంటే ఇక ఆలోచించలేదు. తన అందమైన చేతిని సుతారంగా ముందుకు చాపింది. ఆమె వేలికి రింగ్ తొడిగి తన పెదవులను ఆమె మునివేళ్ల మీద నిలిపాడు కేకే. అద్భుతమైన ఆ దృశ్యాన్ని అందరూ తమ కెమెరాలలో బంధించారు. వాళ్ళ మీద గులాబీ పూలవాన కురిసింది. అలా కృష్ణవర్ధిని ఒక్కటయ్యారు. వాళ్ళ ఇద్దరిలో అసంపూర్తిగా ఉన్న ఒక భాగం సంపూర్ణమైంది. బాధలు సమాప్తం. సంతోషాలకి స్వాగతం. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా చిన్న కథను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.